రుణమాఫీ చేయట్లేదు మాకు రుణమాఫీ కొంతమందికి 1 లక్ష ఒకరు చేస్తున్నారని కొంతమంది పార్టీ పరంగా చేస్తున్నారని కొంతమంది మాకు అయ్యిందని చెప్పేసి కూడా కొంతమంది వాళ్ళు వస్తున్నారు సో ఈ రుణమాఫీకి సంబంధించి నిజంగానే నిజాయితీగా జరుగుతుందా రైతులకు న్యాయం జరుగుతుందా ఒక ఒత్తిడిలో చేసిన రుణమాఫీ ఇది ప్రజలు చీదరించుకునే పరిస్థితిలో ఉంది ఇప్పుడు ఈ గవర్నమెంట్ పాలన రుణమాఫీ కూడా ఫుల్ చేయలేకపోయారు చేయలేరు కూడా అది విడతల వారీగా చేయాల్సిన అవసరం ఏముందండి మీరు ఒక అప్పుడే చెప్పాలి మరి మీరు ఎలక్షన్ల జూటా హామీలు ఇచ్చినప్పుడే చెప్పాలి రుణమాఫీ అనేది విడతల వారీగా జరుగుతుందని ప్రజలని మభ్యపెట్టి ప్రజలని మోసం చేసి అలా అధికారంలోకి వచ్చినాక కంటి చూడుపు చర్యలు చేస్తే మాత్రం ప్రజలు ఆగ్రహిస్తే మరి మీ గవర్నమెంట్ ఉండదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు అంటే అప్పులు ఉన్నాయి రాష్ట్రానికి బాగా దాని వల్ల కొంచెం కష్టమైపోతుంది రాష్ట్రమే లేదు అన్ని రాష్ట్రాలకు అప్పులు ఉన్నాయి మరి అప్పులుండి మీరు మీ పాలన మంచి పాలన చేయాలి మరి అప్పులుంటే ఏముందానికి అప్పులున్న రాష్ట్రం వీళ్ళు ఏమనుకున్నారంటే విపరీతంగా డబ్బు ఉంది తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ చూపించే సినిమా వేరే ఉంటుంది కానీ లోపల అంతా డొల్లాని నాకు తెలియదు అలా వచ్చి పాలన చేస్తే ఎన్ని లక్షల కోట్ల అప్పు ఉందని చూస్తే దిమ్మలు తిరిగిపోయినాయి ఇప్పుడు డబ్బు ఇచ్చే పరిస్థితి లేదు సంక్షేమ పథకాలకి ఇప్పుడు కింద మీద కొట్టుకుంటున్నారు రెవెన్యూ ఎట్లా సాధిద్దాము రెవెన్యూ ఎట్లా జనరేట్ చేద్దాం అనే పరిస్థితిలో ఉన్నారు అది ఏదన్నా ఉండని రైతన్నలో అనేది అన్నదాత ఇవాళ వాళ్ళని మనం సరిగా చూసుకోకపోతే చరిత్రలో ఏ ప్రభుత్వం నిలబడదు రైతన్న ఆగ్రహానికి గురైన ప్రభుత్వం ఇది కూడా నిలబడదు సో రైతన్నలకు ఫస్ట్ రిలీఫ్ ఇవ్వండి మిగతా ఏమన్నా ఉంటే తర్వాత చూద్దాం కానీ ఫస్ట్ రైతన్నలకి ఆదుకోవాల్సిన బాధ్యత ఈ గవర్నమెంట్ అదే విధంగా యూత్ విషయానికి వస్తే కనుక ఈ డ్రగ్స్ కి కావచ్చు గంజాయికి విచ్చలవిడిగా అలవాటు పడిపోతున్న వైనం కనిపిస్తుంది మనకి గత 10 ఏళ్ల క్రితంలో డ్రగ్స్ కల్చర్ తెచ్చిన చరిత్ర బీఆర్ఎస్ ఎస్పెషల్లీ కేటీఆర్ ని బ్లేమ్ చేస్తా క్లబ్ కల్చరు ఈ డ్రగ్స్ కల్చర్ తెచ్చి ఆయనకు అన్ని క్లబ్లలో షేర్లు ఉన్నాయి బెనామీలకు షేర్లు ఉన్నాయి సో డ్రగ్స్ని ఎంకరేజ్ చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది బీఆర్ఎస్ ప్రభుత్వం సో ఈ వచ్చి రేవంత్ రెడ్డి గారు బాగానే చేస్తున్నారు డ్రగ్స్ పైన కానీ ఏదైతే చేస్తున్నారో డ్రగ్స్ గంజాపై సరిపోదు డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో మూల సెంటర్ కింది రూట్ లెవెల్ నుంచి తీయాల్సిన బాధ్యత గవర్నమెంట్ పై ఉంది ముఖ్యంగా ఆంధ్రాకి వెళ్ళి వచ్చే గంజాయి కూడా చెక్ పోస్టులు వివిధ రకాలుగా తీసుకొస్తున్నారండి ఇవాళ డ్రగ్స్ క్వాంటిటీ ఇంతనే కాబట్టి రకరకాలుగా తెస్తున్నారు ఎన్ని అప్డేట్ అయినా వాళ్ళు ఏదో రకంగా తెస్తున్నారు ముఖ్యంగా నగరంలో ఉన్న క్లబ్లపై నిఘా పెట్టాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నా మరియు చెక్ పోస్టులు ఏర్పాటు చేసి గంజాయిపై గట్టి చర్య తీసుకోవాలి అవసరం పడితే వీళ్ళపై పీడీ యాక్టులు పెట్టాలి ఈ ఎంక్వైరీ అనేది చాలా డిలే చేస్తున్నారు ఎంక్వైరీ డిలే చేయవద్దు డిలే చేయకుండా మరి అందులో కూడా ఎవరన్నా దగ్గర డబ్బులు తీసుకుంటారో లేదో చూసుకొని హానెస్ట్ ఉన్న ఆఫీసర్స్ని ఈ యొక్క టీంకి వేసి మరి అరికట్టకపోతే మాత్రం రాష్ట్రం నాశనం అయిపోతుంది డ్రగ్స్ వల్ల గంజాయి వల్ల ముఖ్యంగా ఇంకో ప్రమాదం ఉంది గంజాయి వల్ల క్రైమ్ రేట్స్ చాలా పెరిగిపోయినాయి ఇవాళ హత్యలు అత్యాచారాలు దోపిడీలు కూడా గంజాయి వల్ల జరుగుతుంది గంజాయి తాగితే కూడా ఒక గట్టి చర్యకు పాల్పడాలి గంజాయి తాగిన మీద కూడా పీడీ యాక్ట్లు పెట్టి 8-9 నెలలు జైల్లో ఉంటే వాళ్ళకి బుద్ధి వస్తుంది గంజాయి అమ్మిన వాళ్ళకి ఇంకా గట్టి చర్యలు తీసుకోవాలి బట్ ఇవాళ గ్రామ స్థాయిలో స్కూల్ పిల్లల వరకు కూడా గంజాయి చాక్లెట్లని గంజాయి అనేది చాలా వరకు చేరిపోయింది కదా దీన్ని కట్టడి చేయడం అంత సులభం అని అనుకుంటా చాలా టఫ్ జాబు దీనికి ప్రత్యేకమైన బృందాలు ఏర్పడి రూట్ లెవెల్ కట్ చేయాలి ఎక్కడి నుంచి వస్తున్నాయో ఆ లెవెల్ కట్ చేస్తే మాత్రం కష్టం అనుకుంటా ఖాళీ కూర్చుంటే ఇంకా పెరిగిపోతుంది అది ఎక్కడైతే ఇప్పుడు ఆనకట్ట వేయాల్సిన పరిస్థితి లేకపోతే మాత్రము తెలంగాణ రాష్ట్రము డ్రగ్స్ వల్ల గంజాయి వల్ల ఈ నేరాలు అడ్డగోలు జరుగుతాయి బట్ ఇదొక్కటే కాదు కదా తెలంగాణలో ప్రత్యేకంగా చూసుకుంటే లిక్కర్ మీద చాలా పెద్ద ఎత్తున ఆదాయం వస్తుంది ఈ స్టేట్లో అండ్ ప్రతి విలేజ్ లో ఒక బెల్ట్ షాప్ ని మనం చూస్తా ఉన్నాం సో ఇది ఇంతకుముందు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే కంటే ముందు ఓ మాట అన్నారు మేము బెల్ట్ షాపులు కట్టడి చేస్తాం అనేటువంటి రేవంత్ రెడ్డి ఎట్ ద సేమ్ టైమ్ అదే రేవంత్ రెడ్డి గారు మొన్న గీత కార్మికుల కోసం సపరేట్ గా కిట్ ఏదో తయారు చేసి ఇచ్చిన రోజున కూడా గీత కార్మికుడికి మీ ఊరు దాకా ఏంటది బెల్ట్ షాప్ రాకుండా మీరే చూసుకోండి మీరే కట్టడి చేసుకోండి లేదంటే మీ ఆదాయాన్ని గండి పడుతుంది అనేటువంటి మాట అన్నాడు మరి దీన్ని ఏ వాళ్ళు చేసుకుంటే మరి పోలీసింగ్ ఎందుకు ఎక్సైజ్ శాఖ ఏం చేస్తుంది మరి గవర్నమెంట్ ఎందుకు పాలన